హే ఇన్వెస్టర్స్, ఈరోజు మనం Q1 FY27 సిరీస్‌లో భాగంగా కెమికల్ సెక్టార్‌లో ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంపెనీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా కెమికల్ సెక్టార్‌లో చాలా కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్‌ని ఇప్పటివరకు వచ్చాయి. ఇంకా కొన్ని కంపెనీస్ నెక్స్ట్ మంత్‌లో రావాలి. ఈ మంత్ వరకు మాత్రం మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మన క్రైటీరియా ఏంటంటే మినిమమ్ 20% గ్రోత్ ఉండాలి. అండ్ మార్జిన్స్ పడొద్దు. లేదంటే మార్జిన్స్ పెరగాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే అండ్ 500 క్రోర్స్ అబోవ్ ఉన్న కంపెనీస్ మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మొదటి కంపెనీ వచ్చేసరికి తాత్వా చింతన్ ఫార్మా అండ్ నియోజన్ కెమికల్స్, అక్యూటాస్, బగేరియా, క్రిషానా, జూబిలెంట్ ఇంగ్రేవియా, ఎస్ఆర్ఎఫ్, కెంబాండ్ అండ్ ఇంకా 2 కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ మార్జిన్స్ స్లైట్‌గా పడ్డాయి. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా లాస్ట్ 2022 నుండి 2024 మధ్యలో కెమికల్ కంపెనీస్ బాగా ఇంపాక్ట్ అయ్యాయి చైనా డంపింగ్ వల్ల. చైనా వాళ్ళు డంప్ చేశారు. సో, వీళ్ళ దగ్గర ఇన్వెంటరీస్ అలాగే మిగిలిపోయినాయి. లాస్ట్ 2, 3 క్వార్టర్స్ నుంచి స్ కొంచెం బెటర్‌మెంట్ ఉన్నట్టుంది. సో, వాళ్ళ సేల్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మార్జిన్స్ పెరుగుతున్నట్టున్నాయి. సో, ఆ మార్జిన్స్ పెరుగుతున్న కంపెనీస్‌ని నేను ఐడెంటిఫై చేశాను. ఇవి ఆల్మోస్ట్ ఒక 8-10 కంపెనీస్ ఉన్నాయి. వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చైనా ఇంపాక్ట్ అంతుందా అంటే లేదు. మేజర్‌గా స్పెషాలిటీ కెమికల్స్‌లో చైనా ఇంపాక్ట్ అంతుండదు. కాకపోతే కమాడిటీ కెమికల్స్ కంపెనీస్‌కి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ తాత్వా చింతన వచ్చేసి స్పెషాలిటీ కెమికల్. సో, మీడియం వాళ్ళ ఇంపాక్ట్ వచ్చేసరికి చైనా ఇంపాక్ట్ వచ్చేసరికి నియోజన్ కూడా స్పెషాలిటీ కెమికల్. సో, వీళ్ళకి గూడా లిథియం అయాన్ బ్యాటరీస్‌లో వాటిలల్లో ఉంది గాబట్టి, వీళ్ళకు చైనా నుంచి పెద్దగా థ్రెట్ లేదు. ఎక్కడైతే మిక్స్డ్ ఉన్నదో చూసారా, వీళ్ళకి మీడియం టు హై ఉంటుంది అక్యూటాస్ వాళ్ళకు. కొంచెం చైనా నుంచి స్టిల్ ఇంపాక్ట్ ఉంది ఆళ్ళకు. ఇంకా బల్గేరియా వచ్చేసరికి మిక్స్డ్ వీళ్ళకి గూడా హై అండ్ వెరీ హై వరకు క్రిషానా ఫాస్కెమ్. ఎందుకంటే కమోడిటైజ్డ్ ఫెర్టిలైజర్స్‌కి కానీ ఫాస్ఫరస్, యాసిడ్ అలాంటివి తయారు చేస్తారు కాబట్టి, ఏవైతే కమోడిటైజ్డ్ కెమికల్స్ ఉంటాయో అవి ఆ కంపెనీస్‌కి మాత్రం చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది. ఇంకా స్పెషాలిటీ కెమికల్స్‌ని ఈజీగా రీప్లేస్ చేయలేరు కస్టమర్స్‌ని కాబట్టి, వాళ్ళకు అంతగా ఇంపాక్ట్ ఉండదు. ఎస్ఆర్ఎఫ్‌లో కూడా స్పెషాలిటీ లెడ్ కాబట్టి మీడియం ఇంపాక్ట్ ఉంటుంది. కెంబాండ్ వచ్చేసరికి స్పెషాలిటీ కాబట్టి వీళ్ళకి చాలా చాలా లో. కాబట్టి వాటర్ ట్రీట్మెంట్‌లో గాని, కన్‌స్ట్రక్షన్ కెమికల్స్‌లో గాని అక్కడ వాడతారు వీళ్ళు తయారు చేసే కెమికల్స్. ఇంకా ఎస్ఆర్ఎఫ్ యొక్క కాన్ కాల్ సమ్మరీ చూస్తే ఎస్ఆర్ఎఫ్‌లో కాన్ కాల్‌లో దాదాపు 15-20% గ్రోత్ ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. హెచ్2 ఎక్స్‌పెక్టెడ్ టు బి స్ట్రాంగర్ దాన్ హెచ్1. అంటే హెచ్1లో కొంచెం తక్కువనే ఉంటది. అంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా అంత బెటర్‌గా ఉండకపోయే అవకాశం ఉంది. ఇంకా క్యాపెక్స్ రిలేటెడ్‌గా ఒడిస్సాలో వీళ్ళది ఒక ప్లాంట్ రెడీ కాబోతుంది. పీటీఎఫ్ మీనింగ్‌ఫుల్ బై 28 2027లో Q2 నుంచి కూడా పీవీడీఎఫ్ స్టార్ట్ అవుతదక్కడ. ఇంకా మేనేజ్మెంట్ దేర్ ఈస్ నో మీనింగ్‌ఫుల్ ఇంపాక్ట్ చైనా నుండి ఏది ఇంపాక్ట్ ఉండదంటున్నారు. మార్జిన్ అవుట్‌లుక్ స్పెషాలిటీ కెమికల్ సైకిల్ కాబట్టి ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా జూబిలెంట్ ఎన్‌గ్రేవ్ వాళ్ళు 750-800 క్రోర్స్ ఈబిటా జనరేట్ చేస్తా ఉంటున్నారు. కరెంట్‌లీ 620 ఏదో ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ 30% అనుకుందాం FY27కి. న్యూ మల్టీపర్పస్ ప్లాంట్స్ కమోడిటైజ్డ్ ఎప్పుడవుతున్నాయి ఇవి? క్యాలెండర్ ఇయర్ ఎండ్. ఈ ఇయర్ ఎండ్‌లో ఒక కొత్త ప్లాంట్ రాబోతుంది. ఇక చైనా ఇంపాక్ట్ అంతగా కమోడిటైజ్డ్ ఉంది. బట్ కంపెనీస్ షిఫ్టింగ్ టువర్డ్స్ డెరివేటివ్స్ అండ్ సీడీఎంఓ. కాబట్టి ఈ కంపెనీని కొంచెం జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు చేంజ్ అవుతున్నారు. సో, స్పెషాలిటీ మార్జిన్ కెమికల్స్ 26% ఈబిటా మార్జిన్స్ ఉంటే కరెంట్‌లీ బెనిఫిటింగ్ ఫ్రమ్ ప్రైసింగ్, న్యూట్రిషన్ మార్జిన్ ఇంప్రూవింగ్. ఇంకా నియోజన్ కెమికల్స్ గురించి చెప్పాలనుకుంటే 875-950 క్రోర్స్ అంటున్నారు. ప్లస్ 300 క్రోర్స్ బ్యాటరీ కెమికల్స్ నుంచి వస్తుందంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 1200 క్రోర్స్ అంటే ఒక 30% పైనే వీళ్ళ గ్రోత్ ఉండబోతుంది FY27లో. రిమైనింగ్ క్యాపెక్స్ రిలేటెడ్‌గా చెప్పాలంటే 800 క్రోర్స్ దహేజ్, పఖాజ్ డ్యూరింగ్ FY27లో ఇంకో ప్లాంట్ రాబోతుంది ఈళ్ళకు. సో, బెనిఫిషియరీ కస్టమర్ షిఫ్టింగ్ అవే ఫ్రమ్ చైనా. ఎవరైతే చైనా నుంచి షిఫ్ట్ అవుతున్నారో నియోజన్‌కి షిఫ్ట్ అవుతున్నారని చెప్తున్నారు. ఈబిటా ఎక్స్‌పెక్టెడ్ టు బి ఇంప్రూవింగ్. ఇంకా హిమాద్రి స్పెషల్ కెమికల్స్ వాళ్ళకొచ్చేసరికి వీళ్ళైతే ఆహ్, ఎక్స్‌పెక్టెడ్ గైడెన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. బట్ వీళ్ళకి గూడా క్యాపెక్స్ చేస్తున్నారు. సో, ఈ డీటెయిల్స్ అంత క్లియర్‌గా లేవు. నేను ఇంకో వీడియో చేస్తాను. క్రిసానాక వచ్చేసరికి వీళ్ళు కూడా 20% పైనే గ్రో చేస్తామంటున్నారు. అండ్ బగేరియా వీళ్ళందరికీ చూస్తే బెటర్ ప్రొడక్ట్ మిక్స్ సైడ్ ఎళ్తున్నారు. క్రిషానా వాళ్ళు. ఇంకా బగేరియా వచ్చేసరికి కెపాసిటీ అడిషన్ అవుతుంది Q4 నుండి. సో, Q3 దాకా మరి మామూలుగానే ఉండొచ్చు. ఇంకా మేనేజ్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదేంటంటే నో చైనా థ్రెట్. ఇంకా అక్యూటాస్‌కొచ్చేసరికి 25% పైనే గ్రోత్ ఉంటుంది. FY27 క్యాపెక్స్ వచ్చేసరికి 50 క్రోర్స్ ఒకటి. మెయింటెనెన్స్ 40-45 క్రోర్స్. బ్యాటరీ అడిటివ్స్ అండ్ కెమికల్స్ రిలేటెడ్‌గా కూడా క్యాపెక్స్ చేస్తున్నారు. ఇంకా డెలిబరేట్‌లీ మూవింగ్ అవే ఫ్రమ్ కమోడిటీ. ఏవైతే కమోడిటీ కెమికల్స్ ఉన్నాయో వాళ్ళు సీడీఎంఓ సైడ్ మూవ్ అవుతున్నారు. చైనా ఎక్స్‌పోజర్ తగ్గించుకుంటున్నారు. Q1 మార్జిన్ 34% అన్‌లైక్లీ టు కీప్ ఎక్స్‌పాండింగ్. Q1లో ఏదైతే ఎక్స్‌పాండ్ అయినాయో అవి అంతగా అయ్యే ఛాన్సెస్ లేవు. ఇక మిడిల్ ఈస్ట్ సంబంధించిన ఇష్యూస్ మాత్రం ఉన్నాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ అవే మాట్లాడుతున్నారు. రా మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి. వెస్ట్ ఏషియా చూడండి.
అన్ని కంపెనీస్ గూడా ఇన్‌పుట్ రా మెటీరియల్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. చైనా ఇంపాక్ట్ కన్నా. సో, ఇన్‌పుట్ సైడ్ ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. అవుట్‌పుట్ సైడ్ ఇష్యూస్ తగ్గినాయి. ఇంకా మనం ఆహ్, క్యూ1 రిజల్ట్స్ గురించి తాత్వా చింతన గురించి చెప్పాలనుకుంటే 4,000 క్రోర్స్ కంపెనీ స్టాక్ పిఇ 76లో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసీ, ఆర్ఓఈలు అంత ఏం బెటర్‌గా లేవు. ఈవీ, ఎబిటా 36 అండ్ క్యూ1 రిజల్ట్స్ విషయానికొస్తే 117 కోట్లు చేసింది. జూన్ 2025లో. జూన్ 2026 వచ్చేసి 167 క్రోర్స్. 15% ఉన్న మార్జిన్స్ 19% పెరిగింది. బట్ స్టేబుల్‌గా లేవు. 18, 19, 21% ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక నియోజన్ కెమికల్స్ వచ్చేసరికి 5,000 క్రోర్స్ చిన్న కంపెనీ. 159 పీఈకి చాలా ఎక్కువుంది. ఆర్ఓసీ, ఆర్ఓఈలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా రిజల్ట్స్ విషయానికొస్తే ఆల్మోస్ట్ ఒక 30-40% పెరిగినట్టుంది. మార్జిన్స్ కొంచెం బెటర్ అవుతున్నాయి. సో, కంటిన్యూయస్‌గా చూసినా కూడా మార్జిన్ 17% నుంచి 19%కి మూవ్ అవుతుంది. సో, ఈ కంపెనీ కూడా కొంచెం బెటర్ అనిపించింది. అక్యుటాస్‌కి వచ్చేసరికి 26,000 క్రోర్ కంపెనీ. స్టాక్ పిఇ 70లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 69. ఆర్ఓసీ, ఆర్ఓఈలు బెటర్‌గా ఉన్నాయి. ఈవీ టు ఎబిటా కొంచెం వాల్యుయేషన్ సైజ్ కొంచెం ఎక్కువున్నట్టుంది. ఇంకా క్యూ1 రిజల్ట్స్ విషయానికొచ్చేసరికి 207 క్రోర్ చేస్తే ఎఫ్ఐ 2025లో జూన్ 2026 వచ్చేసరికి 330 క్రోర్స్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 60% పెరిగినట్టుంది. 25% ఉన్న మార్జిన్స్ కాస్త ఆల్మోస్ట్ 34% చాలా ఎక్కువగా మార్జిన్స్ పెరిగాయి. బట్ లాస్ట్ క్వార్టర్‌లో 42% ఉంటే 34%. ఇంతకుముందు చెప్పుకున్నారు కదా! ఈ మార్జిన్స్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్తున్నారు మేనేజ్మెంట్. అండ్ బగేరియా ఇండస్ట్రీస్ చాలా చిన్న కంపెనీ. 1000 క్రోర్స్ కంపెనీ కూడా కాదు. 13 పీఈలో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసీ, ఆర్ఓఈలు నార్మల్‌గా అన్ని కెమికల్ కంపెనీస్‌లో ఉన్నట్టే ఉన్నాయి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికొస్తే ఆల్మోస్ట్ 158 క్రోర్స్ నుండి డబుల్ అయిపోయింది జూన్ 2026లో. అదే 12% మార్జిన్స్ ఉంటే 14% వైపు పెరిగింది. సో, ఈ కంపెనీని కొంచెం జాగ్రత్తగా చూడండి. మార్జిన్స్ చాలా బెటర్‌గా ఉన్నాయి లాస్ట్ ఇయర్ కంటే. ఇంకా క్రిషానా పాస్ కెమికల్ గురించి మాట్లాడుకుంటే మార్కెట్ క్యాప్ 5,000 క్రోర్స్, 25 స్టాక్ పిఇ, ఆర్ఓసీ, ఆర్ఓఈలు బెటర్‌గా ఉన్నాయి. ఈవీ, ఎబిటా కొంచెం వాల్యుయేషన్ హై అని చెప్తుంది. అండ్ ఇక్కడ మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ విషయానికొస్తే ఆల్మోస్ట్ ఒక 40% పెరిగినట్టుంది. క్వార్టర్లీ సేల్స్ అండ్ మార్జిన్స్ వచ్చేసరికి స్టేబుల్‌గా మెయింటైన్ అవుతున్నాయి. ఇక అతుల్‌కొచ్చేసరికి 18,000 క్రోర్స్ కంపెనీ 23 స్టాక్ పిఇ ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసీ అండ్ ఆర్ఓఈలు 14 అండ్ 15. ఇంకా రిజల్ట్స్ విషయానికొస్తే 30% గ్రో అయింది. జూన్ 2025 నుంచి జూన్ 2026 చూస్తే 16% నుండి 21%కి పెరిగింది. ఇది కూడా ఇంట్రెస్టింగ్. సో, ఈ మధ్య కాలంలో ఎప్పుడు 21% వీళ్ళు టచ్ అవ్వలేదు. ఇక జూబిలెంట్ ఇంగ్రీవియా విషయానికొస్తే 11,000 క్రోర్స్ కంపెనీ 36 పిఇ, ఆర్ఓసీ 11, ఆర్ఓఈ 9 అండ్ క్యూ1 రిజల్ట్స్ విషయానికొస్తే 30%తో గ్రో అయింది. 14% నుండి మార్జిన్స్ 15%కి పెరిగినాయి. ఇంట్రెస్టింగ్. ఇంకా ఎస్ఆర్ఎఫ్ గురించి చాలా పెద్ద కంపెనీ. ఈ సెక్టార్‌లో ఉన్నటి వాటిలో ఆల్మోస్ట్ 80,000 క్రోర్స్ కంపెనీ. స్టాక్ పిఇ 35, ఆర్ఓసీలు, ఆర్ఓఈలు బెటర్‌గానే ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ విషయానికొస్తే ఆల్మోస్ట్ ఒక 25%, 23% ఏదో రేంజ్‌లో పెరిగినట్టుంది. ఇంకా ఈబిటా వచ్చేసరికి 22% ఉంటే 25%. ఈ మధ్య కాలంలో ఎప్పుడు 25%కి రాలేదు. ఇంకా కెంబాండ్ కెమికల్స్ గురించి మాట్లాడుకుంటే చాలా చిన్న కంపెనీ. 600 క్రోర్స్ కంపెనీ. స్టాక్ పిఇ 17లో ట్రేడ్ అవుతుంది. ఆర్ఓసీ, ఆర్ఓఈలు బెటర్‌గానే ఉన్నాయి. ఇంకా రిజల్ట్స్ విషయానికొస్తే 65 క్రోర్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 86 క్రోర్స్ అయింది. అది 30%తో గ్రో అయింది. మార్జిన్స్ కూడా బెటర్‌గానే ఉన్నాయి. ఇంకా మనం ఈ లిస్ట్‌లో మిస్ అయిన కంపెనీస్ 2 ఉన్నాయి. అమల్ 100% రెవెన్యూ గ్రోత్ అయింది. కాకపోతే మార్జిన్స్ పడ్డాయి. అందుకే ఇంక్లూడ్ చేయలేదు. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ కూడా 30% రెవెన్యూ గ్రోత్ బట్ 200 బేసిస్ పాయింట్ పడింది. సో, ఓవరాల్‌గా ఆహ్, ఈ రిజల్ట్స్‌ని చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 కంపెనీస్ మనం డిస్కస్ చేస్తే స్పెషాలిటీ కెమికల్ సైడ్ ఉన్న కంపెనీస్‌కి ఎలాంటి చైనా ఇంపాక్ట్ లేదు. చాలా కంపెనీస్ ఏంటంటే కమోడిటీస్ కంపెనీస్ ఉన్నాయి కూడా అవి మూవ్ అవుతున్నాయి. చాలా కంపెనీస్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. అన్నిటిని జాగ్రత్తగా గమనించి ఇన్వెస్ట్ చేయండి. ఇది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.